ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నగరం కాశీ. కాశీనగరం ఏర్పడినప్పుడు సుమారు 70,000 దేవాలయాలు ఉన్నాయని అంటారు. ఆ తర్వాత కాలంతో పలు దేవాలయాలు కనుమరుగై ప్రస్తుతం 3,000 వరకు ఆలయాలు ఉన్నట్లుగా చెప్తున్నారు. వారణాసిలోని ప్రతి ఇల్లు ఓ దేవాలయమే. వారణాసి నగరం చుట్టూ ప్రదక్షిణ చేయడాన్నే పంచక్రోషి యాత్ర అంటారు. సాధారణంగా పంచక్రోషి యాత్ర శ్రావణ మాసంలో జరుగుతుంది. కానీ ఇప్పుడు చైత్రం, వైశాఖం, మార్గశిర మాసంలోనూ పంచక్రోషి యాత్ర చేస్తున్నారు. పంచక్రోషి యాత్రలో 108 దేవాలయాలను దర్శించుకోవాలి. కాలినడకన సుమారు 70 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాల్సి ఉంటుంది. ఈ పాదయాత్రలో భాగంగా మధ్య మధ్యలో కొన్ని గ్రామాలు మనకు దర్శనమిస్తాయి. ఈ గ్రామాల్లో పూర్వకాలంలో రాజులు నిర్వహించిన సత్రాలు ఇప్పటికే ఉన్నాయి. ఆ సత్రాల్లో బస చేస్తూ పంచక్రోషి యాత్ర చేస్తారు. పంచక్రోషి యాత్ర అంటే 5 క్రోస్ల దూరంలో ఉన్న 5 శివాలయాలను దర్శించడమే. కర్దేశ్వర్, భీంచండ్, రామేశ్వర్, శివపూర్, కబ్దిలాడ్దా అనే 5 శివక్షేత్రాలను దర్శనం చేసుకోవాలి. వారణాసిలోని మణికర్ణికా ఘాట్ నుంచి పరిక్రమ యాత్రను ప్రారంభించి తిరిగి అదే మణికర్ణికా ఘాట్ వద్ద యాత్రను ముగించాలి. యాత్ర ప్రారంభంలోనూ యాత్ర ముగిసిన తర్వాత గంగా నదిలో స్నానం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. సుమారు ఈ యాత్రను పూర్తి చేయడానికి 3 నుంచి 5 రోజుల సమయం తీసుకుంటారు. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారి నడక యాత్ర ఉంటుంది. పురాణాల ప్రకారం శ్రవణుడు అనే మునికుమారుడు అందులైన తన తల్లిదండ్రులను తీర్థయాత్రలకు తీసుకొని వస్తుండగా దశరథుని చేతిలో శ్రవణుడు మరణిస్తాడు. శ్రవణుడి శాపం నుంచి విముక్తి పొందడానికి శ్రీరాముడు, సీత, లక్ష్మణులు, భరత శత్రుఘ్నులు శ్రావణ మాసంలో పంచక్రోషి యాత్ర చేశారని పురాణ కథనం. పంచక్రోషి యాత్ర చేయడానికి ముందు రోజు యాత్రికులు గంగానదిలో స్నానం చేసి ఎటువంటి ఆటంకాలు లేకుండా యాత్రను పూర్తి కావాలని కోరుకుంటూ కాశీ విశ్వేశ్వరుణ్ణి, అన్నపూర్ణేశ్వరిని, కాశీ విశాలాక్షిని, దుండి వినాయకుడిని దర్శించుకొని ప్రార్థిస్తారు. అనంతరం యాత్రను ప్రారంభిస్తారు. ఈ యాత్రను సాయంత్రం సమయంలో అయితే మణికర్ణికా ఘాట్ నుంచి, అదే అర్ధరాత్రి సమయంలో అయితే అస్సీ ఘాట్ నుంచి యాత్రను ప్రారంభిస్తారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.